ఇక కులగణనలో బీసీలు 5.5% పెరిగారు. మీ దృష్టిలో పెరిగారు, మా దృష్టిలో 22 లక్షల మంది చచ్చిపోయారు. ఓసీలు 6% తగ్గారు. అమ్మా గట్టిగానే ఉంది. మీడియాతో చిట్చాట్లో సీఎం రేవంత్ వెల్లడి. ప్రజల్ని బీఆర్ఎస్ తప్పుదోవ పట్టిస్తుందని ఫైర్. సైంటిఫిక్ మెథడ్లో కులగణన సర్వే చేపట్టినాం. ముస్లింల రిజర్వేషన్ల సమస్యకు త్వరలో శాశ్వత పరిష్కారం. ప్రతిపక్షాలపై రాజకీయ కక్ష సాధింపులు ఉండవు. చట్ట ప్రకారమే చర్యలు. కర్మ ఎవరిని వదలరు. మంత్రివర్గ విస్తరణపై అధిష్టానం నిర్ణయమే ఫైనల్. పార్టీ ఇచ్చిన పని పూర్తి చేయడమే నా బాధ్యత. వ్యక్తిగత నిర్ణయాలు ఉండవు. తన ఫోకస్ అంతా రాష్ట్ర అభివృద్ధి పైననేనని ఎవడన్నా ఈ మధ్యలో సోషల్ మీడియాలో ఎవరన్నా పోస్టులు పెడతానో, కాంగ్రెస్కి వ్యతిరేకంగా పోస్టులు పెడతానో, లేదంటే ఉన్న వాస్తవాలను చెప్తానో వాళ్ళపైన కేసులు పెట్టి పోలీస్ స్టేషన్ మేడం పిలిచింది, సారు పిలిచిండు, ఎమ్మెల్యే చెప్పిండు, కేసీఆర్ హయాంలో ఆయన చేసింది, మీరు అదే చేస్తున్నారు. అదే పని మీరు కూడా చేస్తే దెబ్బ పడుతుంది. అనవసరంగా ఎందుకు అట్లా కేసులు పెట్టకండి. అన్న దేవరూపులలో పెద్ది కృష్ణమూర్తి గౌడ్ అని ఒక మంచి క్యాండిడేట్ ఉంటాడు. ఆయన మండల అధ్యక్షుడు ఉండడు. ఆయన పార్టీ అధ్యక్షుడు కాంగ్రెస్ పార్టీ. పెద్ద ఎత్తున ఆయనకు ర్యాలీ పాలకుర్తి నియోజకవర్గం. సాయి గణేష్ ముదిరాజ్ అని పిల్లగాడు ర్యాలీ తీసిండు. ఆయనకు అంటే మంచి వ్యక్తులను పార్టీలోకి రప్పించుకోండి, మంచి వ్యక్తులు ఎవరు అనేది ఒక పోలు పెడితే, ఒక ఛానల్లో పోలు పెడితే అట్లెట్లు ఆయనకు పెడతావు అని చెప్పేసి ఎమ్మెల్యే ఆధ్వర్యంలో పోలీసు వాళ్ళకు చెప్పి ఈ సాయి గణేష్ ముదిరాజ్ అనే పిల్లగాని మీద కేసు పెడుతున్నారు ఈరోజు. చూసుకో, ఇట్లా చేస్తే కేసీఆర్ అదే చేసి మీరు అదే ఏమైతుంది ఇప్పుడు. మా అంటే 14 రోజులు జైలుకు పోయేస్తాడు కావచ్చు. వాడు ఏం చేస్తారు ఇక అంతకుమించి. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన కులగణనలో 5.5% బీసీ పర్సెంటేజ్ పెరిగిందని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. మరి వాళ్ళు ఎక్కడ పోయినరు? మైనార్టీలు ఇప్పుడు అలా ఓసీలను అందరూ కలుపుకొని చెప్పుకుంటున్నారు కదా. దీంట్లో మరి ఇప్పుడు మైనార్టీలు ఎక్కడ పోయినట్టు? మైనార్టీకి సంబంధించినటువంటి బీసీలు ఉంటారు కదా, దూదేకులు ఉంటారు, తర్వాత ఇంకా రకరకాల కులాలు ఉంటాయి. వాళ్ళందరూ ఎక్కడ పోయినట్టు? మరి వాళ్ళని బీసీలో కలిసి మరి చెప్తారు కదా. రిజర్వేషన్ ఇచ్చినప్పుడు బీసీ రిజర్వేషన్ ఇస్తారు కదా. బీసీ ఈ రిజర్వేషన్ పేరుతో మనం 4% రిజర్వేషన్ ఇస్తున్నారు కదా. మరి ఏంది పరిస్థితి ఏంది? ఆ విషయాలు కూడా చెప్పాలి కదా. చర్చ జరగదు. ఓసీలు 6% తగ్గారని తెలిపారు. దశాబ్దాల సమస్యను తమ ప్రభుత్వం పరిష్కరిస్తున్నదని, ఇందులో కులగణన, ఎస్సీ వర్గీకరణ, ముస్లింలకు 4% రిజర్వేషన్ల వంటి అంశాలున్నాయని పేర్కొన్నారు. ఇక శుక్రవారం పార్లమెంటు ఓల్డ్ బిల్డింగ్ అంటే సంవిధాన సదన్లో మీడియాతో సీఎం రేవంత్ రెడ్డి చిట్చాట్ చేశారు. కులగణనపై తాము సైంటిఫిక్ మెథడ్లో సర్వే చేయించామని ఆషామాషిగా చేసింది కాదన్నారు. ఎంతో జాగ్రత్తగా అన్ని అంశాలను పరిగణలోకి తీసుకొని కులగణన చేపట్టాం. ఇదేమీ నేను రాసుకొచ్చిన కులగణన లెక్కలు కావు, ఎవరినూ ఆకట్టుకునేందుకు చేయలే అని స్పష్టం చేశారు. మీరు తీసుకున్నటువంటి నిర్ణయం కరెక్టే కావచ్చు, కాకపోతే ఏంటంటే అక్కడ పొరపాట్లు జరిగినాయా, లేకపోతే ఇంకా ఏమైనా ఏదో జరిగింది అధికారులా, లేకపోతే కింద ఉన్నటువంటి ఎన్యూమినేటర్లా, లేకపోతే ఎవరు చేసినరో, లేకపోతే కావాలని చెప్పేసి కొంతమంది చేయించినరా, ఏదో జరిగింది. కానీ ఏది జరిగినా కానీ అక్కడ సమగ్రంగా జరగలేదు. తర్వాత ఇంకొకటి ఏంటంటే ఉన్నది లేనట్టుగా లేని ఉన్నట్టుగా అనేటువంటి ఆరోపణలు ఉన్నాయి. ఆరోపణలు కాదు, వాస్తవాలే. చాలా మంది మాకు 1000 మంది ఫోన్లు చేస్తారు. చాలా మందికి జరగలేదు అబ్బా కులగణన సర్వే, వాళ్ళ ఇంటికే పోలేదు. ఎవరైనా మంత్రులు ఇప్పుడు గాంధీ భవన్ లో ప్రెస్ మీట్ రండి, మాతో మీరు వస్తే మేము చూపిస్తాం కదా. ఎవిడెన్స్ కావాలా, ఏ ఇంటి నెంబరు, ఏం కథ, పూర్తి వివరాలతో మేము ఇప్పిస్తాం. అన్ని లెక్కలని ఇప్పిస్తాం. విత్ ఎవిడెన్స్ తో మాట్లాడుతున్నాం. ఇన్నాళ్ళు బీసీ ఈ లెక్కలు లేక సమస్య. అచ్చా, కేసీఆర్ హయాంలో చేసిన సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం చూస్తే 51% బీసీలు, 21% ఓసీలు, 18% ఎస్సీలు, 10% ఎస్టీలు ఉన్నారని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. కానీ తమ సర్వేలో బీసీ ఏ, బీసీడీలో 46.25%, బీసీఈలో 10.08% జనాభా ఉన్నట్లు తేలిందని, ఈ రెండు కలిపితే 56.33%గా బీసీల లెక్కలు తేలాయన్నారు. 51% బీసీలే ఉంటే 10% ఎవరు అక్కడ ఈ 10% దీంట్లో కలపలేదు రేవంత్ రెడ్డి గారు, కలపలేదు. అది లెక్క. అసలు 11% ఉన్నారు. వాళ్ళు ఎవరు ఉన్నారు? మైనార్టీ బీసీలు ఉన్నారు. ఆ మైనార్టీని ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ కొట్టేస్తే ఆటోమేటిక్గా మీకు ఉన్నదంటే 10% వస్తుంది. మీరు అనుకుంటే 11%, 61.08% వస్తుంది. 62% అయితే లెక్క. ఇక బీసీ ఈ జనాభా లెక్కలు లేనందున రిజర్వేషన్ల విషయంలో సమస్యలు వస్తున్నాయని, అయితే తమ ప్రభుత్వ సర్వేతో ముస్లిం రిజర్వేషన్లకు శాశ్వత పరిష్కారం దక్కుతుందని భావిస్తున్నట్లు పేర్కొన్నారు. బీఆర్ఎస్ తప్పుడు లెక్కలతో ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తుందని మండిపడ్డారు. తాము కులగణనలో సేకరించిన అన్ని వివరాలకు త్వరలో చట్టరూపం కల్పిస్తామని. బీఆర్ఎస్ చెప్పిన దాన్ని ఎవరు నమ్మరు. కాకపోతే ఏంటంటే విషయం ఏంటంటే మీరు దాన్ని ఎవరు సరిదిద్దుకుంటే మంచిగా ఉంటుంది. ఎందుకంటే కేటీ రామారావు అంటారు, సుష్ణంగా మనం ఇందాక అనుకున్నాం కదా, 60
61% ఉన్న వాళ్ళకి అట్టిట్లా అని చెప్పేసి బాగా మాట్లాడినట్టుగా కేటీ రామారావు. మరి 61% ఉంటే ఇది 34% రిజర్వేషన్ స్థానిక సంస్థలలో ఉంటే 23% తగ్గిస్తుంటే మీ అయ్యని ఎందుకు అడగలేదని చెప్పేసి అడుగుతున్నాం. ఆ ప్రశ్నకు ఆయన సమాధానం చెప్పాలి ఒకటి. తర్వాత రెండో సమాధానం ఏంటి అంటే ఇక్కడ మరి ఏది బీసీలకు సంబంధించి ఇంతమంది ఉన్నారు, తర్వాత 7 నుంచి 8% మాత్రమే ఓసీలు ఉన్నారు అని చెప్పేసి నువ్వే ఏది మొన్న అసెంబ్లీలో మాట్లాడినావు. మరి 7 నుంచి 8% ఉన్నటువంటి ఓసీలకు సంబంధించి 10% రిజర్వేషన్ ఇస్తుంటే గడ్డి వీకినావు అని చెప్పేసి అడుగుతున్నారు. ఈ రెండింటికి సమాధానం ఆయన చెప్పాలి. కాబట్టి వాళ్ళని ఆయన ఎవరు నమ్మరు. కానీ కాకపోతే ఏంటంటే మీరు చేసిన దాంట్లో క్లియర్గా ఒక అంటే ఇది దాని పారదర్శకంగా ఉంటే 100% నమ్ముతారు. కాబట్టి అది చేసి చూపించండి, అది లెక్క. క్యూ న్యూస్ ఛానల్లో పనిచేయటకు అనుభవం గల సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్ 8688926084. qnewsads@gmail.com ను సంప్రదించండి. లైక్ చేయండి,